మీరు ఇంత చిన్న బేబీని పెట్టుకొని మీరు వర్క్ షాప్ అటెండ్ అయ్యి డెలివరీ అయ్యాక ఒక వర్క్ షాప్ ఆర్ ఎనీథింగ్ విచ్ ఐ వాంట్ లెర్న్ న్యూ అంటే ఇదే ఫస్ట్ వచ్చింది బయటికి. ఫీలింగ్ ఎక్సైటెడ్ టు వర్క్ ఆల్ విత్ బ్యూటిఫుల్ ఉమెన్. ఆల్ ఆర్ వెరీ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్ ఆర్ట్స్. చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు. నేను కొంచెం నర్వస్గానే ఉండే స్టార్టింగ్లో. వీళ్ళ ఎనర్జీని చూసి నేనే అసలు నాకు ఇంకా ఘోరంగా ఎనర్జీ వస్తుంది. ఇంక ఇట్లాంటివి ఎన్నో వర్క్ షాప్స్ కండక్ట్ చేసి ఇంకా ఇట్లానే ఎక్సైటెడ్గా ఉందామని చెప్పి చూస్తున్నా. ఇక మొదలెడదామా? వీళ్ళే కాకుండా ఇంకా బ్యూటిఫుల్ ఉమెన్ ఇంకా చాలా మందిని తీసుకొని రావాలి అని చెప్పి వెయిట్ చేస్తున్నారు. నాకు వచ్చింది వేసేదని మా చెల్లికి చెప్పిన, నాకు ఇంకా రాలేదు అదే చూస్తున్నా అంది. చూడు ఒకసారి మెసేజ్ లోకి వెళ్ళి చెక్ చేయండి, తనకు కూడా వచ్చింది అన్నది. షాక్ అయిన ఒకసారి. మీరు ఇంత చిన్న బేబీని పెట్టుకొని మీరు వర్క్ షాప్ అటెండ్ అయ్యి మా కోసం మీరు ఇంత టైం ఇచ్చారు. డెలివరీ అయ్యాక ఒక వర్క్ షాప్ ఆర్ ఎనీథింగ్ విచ్ ఐ వాంట్ లెర్న్ న్యూ అంటే ఇదే ఫస్ట్ వచ్చింది బయటికి. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలాగా వర్క్ షాప్ కండక్ట్ చేస్తున్నారు. 10 members లో మమ్మల్ని సెలెక్ట్ చేసి కాల్ చేస్తారని మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. డిజైన్ నేను నేర్చుకుందామని నా పెళ్ళికి ముందు నుండే ట్రై చేస్తున్నా. ఓ మై గాడ్. ఇలా యానివర్సరీ స్పెషల్ దీక్ష ఫాస్టింగ్ లేడు మా సార్. అంటే అందరు వర్క్ యానివర్సరీ రోజు బయటకు వెళ్తారు, మేము వాళ్ళు మీతో టైం స్పెండ్ చేద్దామని వర్క్ షాప్ పెడతారు. ఇట్స్ అ గ్రేట్ ప్లెజర్ మీ అందరితో ఇట్లా టైం స్పెండ్ చేయడం. ఈ కల్చర్ని, ఈ ట్రెడిషనల్ని, ఈ చేనేత పరిశ్రమని, ఈ చేనేత వర్గాన్ని ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా దీన్ని ఎక్కడికో ముందుకు తీసుకెళ్ళాలి అని చెప్పి చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నా.